ఒక ఎంట్రీ చేయాలి. సుల్తాన్ కావాలనుకున్నది. డైనోసార్ దెబ్బకు బాక్సాఫీస్ కుదేలైపోయింది. సాలార్ వసూళ్ల సునామీ దెబ్బ గట్టిగానే తగిలింది. డార్లింగ్ ప్రభాస్ అయితే చాలా రోజుల తర్వాత రచ్చరచ్చ చేస్తున్నాడు. ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే సాలార్ మూవీకి వీకెండ్లో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఏకంగా 400 కోట్ల మార్క్ కూడా క్రాస్ చేసి పడేసింది. ఇంతకీ ఓవరాల్ వసూళ్లు ఎంత అంటే తొలి రోజు 178.7 కోట్లు రాగా రెండవ రోజుకి ఇది 295.7 కోట్లు అయ్యాయి. 3 రోజులు పూర్తయ్యేసరికి 402 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 4వ రోజు 40 కోట్ల షేర్ 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. 4 రోజులలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల షేర్ 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకి 345 కోట్ల కలెక్షన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 4 రోజులలో వచ్చింది 240 కోట్ల షేర్ కలెక్షన్స్. అంటే మరో 100 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. ఫస్ట్ వీకెండ్ లోనే 500 కోట్ల మార్క్ దాటేసిందంటే రెండవ వీకెండ్ అయ్యేసరికి 1000 కోట్ల మార్క్ క్రాస్ కావడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ విధంగానే కలెక్షన్స్ కొనసాగితే బాహుబలి 2, త్రిబులర్, KGF 2 సినిమాల రికార్డులను కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ అయిపోయాయి కూడా. సాలార్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.